సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి జోగి రమేష్ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా ఆ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళడం జరిగింది. ఆహ్వానం లేని ఎవరు వెళ్ళరు. సరే, జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ గౌతు శిరీష, పార్థసారథి వీళ్ళు అధికార పార్టీలో ఒకరు ఎమ్మెల్యే, ఒకరు మంత్రిగా ఉన్నారు. వీళ్ళ మీద టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ విపరీతంగా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం, ట్రోల్ చేయడమే కాకుండా ఆ వివాదాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీవీ5, ఏబిఎన్, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఈ 3 రోజుల నుంచి ఆ విషయాన్ని పదే 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 ప్రస్తావిస్తారు. మరి ఇక్కడ అంత తప్పేం జరిగిందో అర్థం కావడం లేదు. వారు చెప్తున్నది ఏంది, జోగి రమేష్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి పోయినాడు అంటున్నారు. ఎందుకు దాడికి పోయిండు? చంద్రబాబు నాయుడు గారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటే ఆవేశంలో తన నాయకుడిని ఎందుకు అంటారని ప్రశ్నించడానికి ధర్నాకు నిరసనకు వెళితే దాన్ని దాడిగా భావించుకొని సరే ఏదో అంతా జరిగిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులకు భయపడి మా కార్యక్రమాలు పాల్గొని మాతో మంచిగా ఉంటే వాటన్నింటినీ మేము మర్చిపోయి వాళ్ళ కేసుల విషయం ప్రస్తావించమని వాళ్ళకు ఇబ్బంది ఉండదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనే విధంగా కొందరు టీడీపీ నాయకులు, టీడీపీ సంబంధించిన మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా ఎవరైనా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు చట్ట ప్రకారమే ఎదుర్కొంటారు తప్పక ఏదో మీ పార్టీ అధికారంలో ఉంది అని భయపడిపోయి మీరు పిలవని పేరంటం మాదిరిగా మీ కార్యక్రమాలు పాల్గొని మిమ్మల్ని మంచి చేసుకొని రాజకీయాల్లో కొనసాగేంత దుర్భర స్థితి కానీ అంత హీన స్థితి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అయినా ఇక్కడ ఏముంది, మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్లో ఎప్పటి నుంచో మనం గమనిస్తున్నది ఏంది, రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు. స్నేహితులు ఉన్నవారు వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు. వ్యాపారస్తులు వేర్వేరు పార్టీలలో కొనసాగుతూ వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకుంటూ ఉన్నారు. ఇలా ఎన్నో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ జోగి రమేష్ గారి విషయం వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ఒక ఆయన ఉన్నాడు, మేధావి, పేరెందుకులేండి, ఆ మేధావికి అర్థమైతే పొరపాటున మన మీడియా కానీ చూస్తే ఆయన ఏమంటున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళతో లోపల వారిని ఎవరైనా పిల్లమిత్ర వేషాలు అన్నట్టు ఒక్కపారి ఓడిపోతేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. అది వాళ్ళకి భయపడిపోయి వాళ్ళతో మంచిగా ఉంటున్నారంట. ఇంకా ఏమంటున్నారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కొందరు వాళ్ళ సామాజిక వర్గ పెద్దలను ఆశ్రయించి మమ్మల్ని రక్షించండి అని అడిగితే వాళ్ళ జోలికి టీడీపీ పోవటం లేదని ఆయన అంటున్నాడు. మరి ఇది ఏ రకమైన ద్వంద్వ నీతి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పట్ల ఒక నీతి, కొడాలి నాని, వల్లభనేని వంశీ పట్ల ఒక రకమైన నీతిని తెలుగుదేశం ప్రదర్శిస్తుందే? ఏమన్నా అవగాహన నుండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా ఒక సామాజిక వర్గం పట్ల మీకు ఉన్నటువంటి ద్వేషాన్ని బయట పెట్టుకుంటున్నారా? అర్థం కావట్లేదే. అయినా ఏముంది రాజకీయాల్లో, ఎంతమంది లేరు? పెద్ద పెద్ద జాతీయ పార్టీల్లోనే వ్యాపారస్తులు భాగస్తులుగా ఉండి వేరు పార్టీలు కొనసాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, ముఖ్యంగా ముంబై లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వేరు పార్టీల్లో ఉంటూ వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకుంటూ వస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్రం ఏంది, ఏందో ఈ ప్రజాస్వామ్యంలో కొత్తగా ఒక ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు ఎదుర్కొని ఆ ఎన్నికలు మొట్టమొదటిసారి గెలిచినట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే ఫీలింగ్ టీడీపీలో ఉంది. ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇంతకుముందు 1947 ఆగస్టు 15 నుంచి ఇంతవరకు ఎక్కడ ఎన్నికలు జరగనట్టు, ఒకవేళ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు గెలవనట్టు, వీళ్ళు మాత్రం ఎన్నికలు గెలిచినట్టు, ఈ గెలిచిన అధికారం అని శాశ్వతంగా ఉంటుందని, ఈ శాశ్వతంగా అధికారం ఉంటుంది కాబట్టి అందరూ భయపడి మా దగ్గరకు వచ్చుండారని, కానీ మేము వద్దొద్దు అంటున్న వాళ్ళు మా ఎమ్మటి పడుతుండారని, ఇలా చాలా ఫీలింగ్స్ ఉండే వాళ్ళకు. ఆ ఫీలింగ్స్ కానీ మిగిలిపోతాయో మరి నిజమైతే చూడాలి. ఏముంది సార్, ఎందుకు పడతారు మీ అంట? మీరేం ఎన్నికలకు ముందు మీరు చెప్పిన దానికి చేస్తున్న దానికి
మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారనేటువంటి ఏమన్నా ఆశ మీకు ఉందే? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేర్చినా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి కంటే మీరు ఎక్కువ ఇస్తారని ఉద్దేశం మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే మీరు ప్రజలను చెట్లపాలు చేసి మీరు ఏదేదో ఊహించుకుంటూ ఏం రాచరికం అనుకుంటున్నారా? లేదంటే 5 ఏళ్ళు కాకుండా 20 ఏళ్ళు మీకు అధికారం ఉంటుంది అనుకుంటున్నారా? ఎవరికి అర్థం కావడం లేదు. అయినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత దరిద్రపు రాజకీయాలకు నాంది పలికింది ఎవరు? ఒక పార్టీ ఓడిపోయిన వెంటనే వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళని ఏరే పార్టీలోకి ఎవరు పంపించిండ్రు? ఎవరు తెలియదు అనుకుంటున్నారా? సాక్షాత్తు మీరు 2019లో ఓడిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న రాజ్యసభలను మీకున్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా, తర్వాత ఆ సభ్యులకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఏకంగా రాజ్యసభ బీజేపీలో కలిపేసిందే మీ పార్టీని. ఎవరు భయపడుతున్నారు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒకరో ఇద్దరు మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, వాళ్ళని ఏదో బూచిగా చూపి అందరూ భయపడుతున్నారని, మా ఎమ్మటి వద్దంటే ఎమ్మటి పడుతున్నారని, మా ఎమ్మటి వచ్చి కేసులన్నీ మాఫీ చేస్తామని వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ మేము మాఫీ చేయం, వాళ్ళ కథ చూస్తాం, వాళ్ళ అంతు చూస్తామంటారు. చూడండి, తాళ్ళు తెచ్చుకొని అందరూ కట్టేసుకొని అమరావతిలో కట్టేసుకోండి. రేపు 2029 ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడతారు అభ్యర్థులుగా. ఏ మాటలు సార్? రాజకీయాల్లో గెలుపోటలు సహజం. ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన మీ అమ్మటి పడి అంత నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు తెలిసి అయితే ఎవరికి లేదు. ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఇప్పుడు మీరు అంత నిక్కచ్చైన మనుషులు, అంత వేరే పార్టీ వైపు చూడనటువంటి వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళంటే అంత ద్వేషం ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో కొంత చేర్చుకుంటున్నారు? అంటే మీ దగ్గరకు వచ్చి మంచి వాళ్ళు అయిపోతారా? గతంలో మీ పార్టీని, మీ చంద్రబాబు నాయుడు గారిని అన్నటువంటి మాటలన్నీ మాఫీ అయిపోతాయా? అట్లేమని అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజంగానైతే మీరు ఏమి రాజకీయాలు చేస్తున్నట్టు? అంటే మీ దగ్గరకు వచ్చి ఒక రకంగా ఉంటుంది, వేరే పార్టీలు ఉంటే ఇంకొక రకంగా ఉంటుందని మీరు సంకేతం ఇవ్వబోతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారి, బీదా మస్తానరావు కానీ, ఆర్ కృష్ణయ్య చేత కానీ మీరు ఎందుకు రాజీనామా చేయించిండ్రు? వాళ్ళకై వాళ్ళు చేసిండ్రా? పోనీ వాళ్ళకై వాళ్ళు చేసినారంటే ఇప్పుడు మళ్ళీ అదే బీదా మస్తానరావుకు మీరు రాజ్యసభ ఎట్లా ఇచ్చారు మీ పార్టీ తరఫున? ఆర్ కృష్ణయ్య పేరుకే బీజేపీ కానీ ఆయన వెనకాల ఉన్నది ఎవరని అందరికి తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు ఈ రాజకీయాలు? ఈ రాజకీయాలు ఇలా ప్రోత్సహించింది, ఇలా నాశనం చేసింది, అధికారం కోల్పోయిన వెంటనే వాళ్ళకున్న ఇబ్బందులను అధిగమించడానికి ఇలాంటి సూత్రాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని అమలుపరిచింది మీరైతే ఇప్పుడు ఏదో ఎవరో భయపడిపోతున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏముంది మాట్లాడడానికి? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతారు? ఒకవేళ ఎవరైనా కేసులకు భయపడితే ఆ కేసులు చెల్లుతాయా లేదా అని కోర్టులకు పోతే ఆ కోర్టులు సమీక్షించి చెల్లుబాటుగా ఉన్నటువంటి వాళ్ళకు బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు కదా అందరూ. ఆ రవంత కాలానికి 2 నెలలు 3 నెలల కాలాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారా? ఒక 2-3 నెలలు ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించలేనటువంటి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీలు చేసి ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటారా? అంత ధీనమైన స్థితి, అంత బలహీనమైన వ్యక్తులు ఉన్నారా? ఎవరు ఉండరబ్బా. ఉండొచ్చు. ఎవరు? మీ దగ్గర ఉండే ఒకప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చి మళ్ళీ అధికారం వచ్చాను మీ దగ్గరకు వచ్చాను చూడు కొందరు, అలాంటి వాళ్ళందరూ. ఏది పడితే అది మాట్లాడకండి సార్. అధికారం శాశ్వతం కాదు. ఏదో మీదేమో పెద్ద, అసలు ఇలా ఫీలింగ్స్ వచ్చుంటే ఆశ్చర్యం అనిపించింది. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే మొత్తం ఏదో ప్రజాస్వామ్యం అంతా లేదా ప్రజలంతా ఇలవైపు ఉన్నట్టు, అటువైపు ఎవరు లేనట్టు, వాళ్ళ అంటరాని వాళ్ళు అయినట్టు, లేకపోతే సమాజం నుంచి వాళ్ళు వెలివేసినట్టు ఏదో పెద్ద పెద్దగా ఊహించుకుంటున్నారు. అది ఊహించుకోవడం కాదు. ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి, అప్పుడు చూద్దాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో, ఎవరేం చేస్తారన్నది. దాన్ని 3 రోజుల మించి రోజు ఒక సీరియల్ లాగా ఏమో జనాల పట్ల వాళ్ళ పార్టీని సులుక చేసేటట్టుగా, లే ఆ పార్టీ అంటే ఏదో హీనమైన పార్టీ అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కాకుండా అటువైపు ఇంకొకరికి ఉండింటే అసలు మీరు ఇంకా ఎట్లా చెలరేగిపోయేవాళ్ళు. అటువైపు అటు ఉన్న వ్యక్తి భయపడేవాడు కాదు కాబట్టి, ధైర్యంగా నిలబడుతున్నాడు కాబట్టి, ఆయన నమ్ముకున్నటువంటి
నికాస్ అయినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిలబడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు ప్రతి పార్టీలో ఉండేవాళ్ళే. వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకా మంచిదే మేము కోరుకుండేది కదా ఏంది, మీరు ఎన్నికల్లో చాలా నికార్స్ అయిన వాళ్ళు, ఎవరు పార్టీలు అంటే మీకు పడవు, ఏరే పార్టీలు వచ్చి చూడరు, ఒంటరిగా పోటీ చేయండి. మేము కూడా అదే కోరుకుండేది. మీకు అంత పౌరుషాలు అంత ఇది ఉన్నోళ్ళు ఒంటరిగా పోటీ చేయండి, మీ క్రెడిబిలిటీ ఎంత అర్థమవుతుంది. మళ్ళీ ఎన్నికలకు వచ్చాక మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలు ఏంది, వైసీపీలో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే తీసుకుంటారంట. ఎట చెప్తారు మీరు మంచి వాళ్ళని అంటే, వేల కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు వేమిరెడ్డి లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ పార్టీ బతకడం కోసం అధికారం లేని ఫండ్ ఇవ్వాలి, ఎన్నికల పోటీ చెప్పారు, అలాంటి వాళ్ళు మంచి వాళ్ళ? అదే మేము అనుకుండేది. మంచి వాళ్ళు అంటే అదే, మీ పార్టీకి డబ్బు పెట్టేవాళ్ళు మంచివాళ్ళు. ఒక పార్టీని అంత ద్వేషించాల్సిన అవసరం మీకు వచ్చినప్పుడు అందరి పట్ల ఒకే రకంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా? అవసరాన్ని బట్టి మాట మార్చడంలో, అవసరాన్ని బట్టి పార్టీని మార్చడంలో, అవసరాన్ని బట్టి పార్టీలు జతకట్టడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరుంటారు సార్? అబ్బో, మరి ఆ బుద్ధ వెంకన్న బాధ తట్టుకోలేకున్నాం. ఆ శిరీషమ్మను ఈ పార్థసారి నేర్పించా ఉన్నాడు ఎన్నెందు విషయాలని చెప్పి. ఈయన ఏదో తెలుగుదేశం రామారావు దగ్గర నుంచి లేదా రామారావుతో పాటు ఈయన సహా వ్యవస్థాపకుడు టీడీపీకి అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు పాపం బుద్ధ వెంకన్న గారు. ఓ బుద్ధ వెంకన్న గారు, అంత హీనమైన స్థితిలో ఎవరు లేరు సార్. ఏదో గెలిచిండ్రు 6 నెలలే సంవత్సరం అని చాలా మంది మన కొంచెం అట్లా సైలెంట్గా ఉండరు, మౌనం పాటిస్తుండ్రు. అంతేగాని నీకై నువ్వు ఏదేదో భ్రమపడి నీకు ఏదైనా పదవి వచ్చిందో రాదు కూడా అర్థం కాలే, ఏమి ఇవ్వనట్టు ఉండరు పాపం. ఆ పదవి కోసం మాట్లాడుతుండో లేదేమో అర్థం కాదు. కానీ మీరు ఇంకా ఏ భావనలో ఉండరు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళంతా మాకు తెలుగుదేశంలో ఉన్న ప్రజలే, లేదా తెలుగుదేశం మద్దతు ఉన్న వాళ్ళే. లేదా పని చేయండి, మీరు భవిష్యత్తులో కూడా ఏమనబోతుండ్రు మాకు అర్థమవుతున్నది. ఈ ఊర్లో ఉండాలంతా తెలుగుదేశంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండాలంతా తెలుగుదేశం ఉండాలి, కానీ సపరేట్గా ఒక దీవి తయారు చేసుకోండి. మీరు ఈ ప్రపంచంతో ఈ భూమితో సంబంధం లేకుండా ఒక సపరేట్గా ఒక దీవిని తయారు చేసుకొని ఆ దీవిలో పోయి మీ తెలుగుదేశం పార్టీకి మీరు రాజులుగా మంత్రులుగా శాశ్వతంగా మీరే పరిపాలించుకోండి, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మరి అంత డెప్త్గా దిగి అంత ద్వేషించి పోనీ మీరు ఎంత డెప్త్గానే జరగండి, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు అనుకున్న విధంగా ఉందే సొసైటీలో. మీ పార్టీ వాళ్ళు ఎంతమంది ఏరే పార్టీ వాళ్ళతో వ్యాపారంలో భాగస్తులు కొనసాగటం లేదు, వాళ్ళ పేర్లు అన్ని చెప్పాలన్నా? అన్ని పార్టీల్లో ఉండరు, ఒకరన్నేం కాదు. కాబట్టి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు అన్ని బయటకు చెప్పాల్సింది వస్తుంది. స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి. అక్కడ జరిగింది ఏం లేదు, పోయింది ఏం లేదు కానీ